మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనము కూకట్పల్లిలో ఉన్న చిరంజీవి హాస్పిటల్స్ లో ఉన్నాము. మనతో పాటు సీనియర్ కార్డియో వాస్కులర్ సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇవాళ రేపు మొన్న ఈ మధ్య వాస్కులర్ డే అని కూడా ఒకటి చేసుకొని ఉన్నాము. వాస్కులర్ కి సంబంధించి చాలా చాలా అవేర్నెస్ అనేది అవసరమేమో అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ చాలా హైగానే ఉన్నాయి. సో చాలా డౌట్స్ ఉన్నాయి డాక్టర్ గారు, అవన్నీ మీ ద్వారా నేను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నాను. ముందుగా అసలు ఈ వాస్కులర్ అనేది అంటే ఈ సమస్య అనేది వెరికోస్ వెయిన్స్ అనేవి ఏ ఏజ్ లో వస్తాయి? ఏజ్ తోటే వస్తాయా? మిడిల్ ఏజ్ లో కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటుందా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ డాక్టర్ గారు? జనరల్ గా ఏజ్ కాకుండా ఈ మధ్యలో మేము చూస్తున్న దాంట్లో రీసెంట్ గా ఒక 21-22 ఇయర్స్ అబ్బాయికి కూడా చూడడం జరిగింది వెరికోస్ వెయిన్స్. వాళ్ళు ఏంటంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వితౌట్ ప్రాపర్ ఎక్సర్సైజ్, వితౌట్ ఎనీ మూమెంట్, ఒకే దగ్గర కాన్స్టెంట్గా నిలబడడంతో కొందరిలో ఈ సమస్య వస్తుంది. దానికి ఏంటంటే ప్రాబబ్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దేర్ హెరిడిటరీ ఇష్యూ కూడా కొంత ఉండే ఆస్కారం. అది కాకుండా దానికి తోడు వీళ్ళు నిలబడుతూ ఉండడం అనేది, ఎక్కువ కాలం కదలకుండా ఒకే దగ్గర నిలబడడం, కాళ్ళు మూమెంట్ లేకపోవడం అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే బ్లడ్ సప్లై, హార్ట్ నుంచి వచ్చిన బ్లడ్ సప్లై, కాళ్ళకు వచ్చిన బ్లడ్ సప్లై తిరిగి వాపస్ పోవాలంటే కాలు లోపల ఉన్నటువంటి కండరాలు, కాఫ్ మజిల్స్ తప్పనిసరిగా అవి యాక్ట్ చేయాలి. యాక్ట్ చేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఎ పంప్. ఇట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ హార్ట్ ఆఫ్ ది బాడీ. యాంటీ గ్రావిటీకి పని చేయాలి. యాంటీ గ్రావిటీలో ఇది పంపించాలి. హార్ట్ నుంచి వచ్చేది టువర్డ్స్ ది గ్రావిటీ వస్తుంది నిలబడ్డప్పుడు. కానీ సిరలలో రక్తం వాపస్ పోవాలంటే, తిరిగి హార్ట్ కి పోవాలంటే ఇట్ హ్యాస్ టు బి పంప్డ్, హెల్ప్డ్ బై ది కాఫ్ మజిల్స్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ది ఇన్ diastole heart also takes some blood. There the pressure is less. అయితే దీన్ని వీనస్ హైపర్ టెన్షన్ అని కూడా, వీనస్ హైపర్ టెన్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ వెరికోస్ వెయిన్స్. ఈ వెరికోస్ వెయిన్స్ రావడానికి ఏజ్ కు రిలేషన్ అంటూ చెప్పాలంటే జనరల్లీ వీ సీ ఇన్ ద మిడిల్ ఏజ్ అండ్ ఆఫ్టర్ ద మిడిల్ ఏజ్. జనరల్లీ 35-40 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఇవి కనబడుతుంది. వాళ్ళకు ఎప్పుడో మొదలవుతుంది, కానీ క్రమక్రమంగా వాళ్ళకి ఎసిమ్టమాటిక్ ఉంటుంది, పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. ఎసిమ్టమాటిక్ అని అంటే ఎటువంటి లక్షణాలు కనబడాయి, కేవలం రక్తనాళాల పైన కనబడుతా ఉన్నాయి. స్పైడర్ వెయిన్స్ ఉంటాయి, చిన్న చిన్న రక్తనాళాలు కనబడుతున్నాయి మొదటి స్టేజ్ లో. దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్పుడే జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి? ఇది ఎక్కువ అశ్రద్ధ చేసి దాన్ని అలాగే నిలబడుతూ పోతే ఉంటే, ఏ కండిషన్ వల్ల, ఏ కారణం వలన అయితే అవి కనపడడానికి మొదలు పెట్టినాయో అది తిరిగి రాను పెరుగుతా ఉండే. ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే, దెబ్బ తగిలి వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి దెబ్బ తగిలితే, అది రక్తనాళం ఉన్న ప్రాంతంలో తగిలితే తప్పనిసరిగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఆ బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు అది కంట్రోల్ కాదు, వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువయ్యే ఆస్కారం ఉంటుంది. అటువంటి అప్పుడు కాలు పైకి లేబట్టి పెట్టడం, ప్రెషర్ తో డ్రెస్సింగ్ చేసుకోవడం, ఆ వూండ్ పైన డ్రెస్సింగ్ చేసినప్పుడు కొంచెం ప్రెషర్ అప్లై చేసుకుంటే బ్లీడింగ్ ఆగిపోతుంది. దాన్ని అట్లా చూస్తూ ఊరుకుంటే మాత్రం బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు అన్నారు స్పైడర్ వెయిన్స్ కి అలాగే వెరికోస్ వెయిన్స్ రెండు డిఫరెంట్, బోత్ ఆర్ సేమ్. అది ఇది స్టేజెస్ వైజ్ ఎక్కువైనా కొద్ది వాటిని వెరికోస్ వెయిన్స్ అంటాం. లావ్ అయ్యి బయటికి కనబడతా ఉంటాయి. ఇది వానపాములు లెక్క, చిన్న చిన్న వానపాములు లెక్క వంకలు తిరిగి, మెలికలు తిరిగి ఉన్నటువంటి రక్తనాళాలు మనకు స్కిన్ కింద నుంచి పైకి కనబడుతుంటాయి. కొందరిలో స్పైడర్ వెయిన్స్ ఏంటంటే బ్లూ కలర్ లో కానీ, వైలెట్ కలర్ లో కానీ, చిన్న చిన్నగా ఒక దగ్గర స్పైడర్ ఎట్లయితే మనకు వెబ్ ఉంటుందో ఆడ వెబ్ కనబడుతుంది. ఆ వెబ్ లెక్క ఉన్న వాటిని స్పైడర్ వెయిన్స్. సో మాకు అసలు స్పైడర్ వెయిన్స్ అనేవి కనపడుతున్నాయి, మాకు పెయిన్ లేదు, మాకేం ఇబ్బంది లేదు, అయినప్పటికీ మేము డాక్టర్ ని కలవాలా అని అంటే వాట్ ఇస్ ఇట్? ఒకసారి కలిసి చూయించుకొని కనీసం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటే మంచిది. కానీ ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ స్క్లెరోథెరపీ అనే ట్రీట్మెంట్ వచ్చింది. ఒకప్పుడు స్క్లెరోజెంట్స్ అంత లిబరల్ గా వాడేది కాదు. ఇప్పుడు స్క్లెరోజెంట్ లిబరల్ గా యూజ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి స్క్లెరోజెంట్స్ యూజ్ చేసి ఆ స్పైడర్ వెయిన్స్ ని కనబడకుండా చేయొచ్చు. అదే స్టేజ్ దానికి ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం. సాధారణంగా అవుట్ పేషెంట్ బేసిస్ లో చేసేస్తాం, అంటే చేయించుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే అడ్మిట్ కాకుండా చేసి పంపించచ్చు. కాకపోతే కొంత
మినిమం ఇన్వెస్టిగేషన్స్, షుగర్ ఉందా లేదా, వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసి ఆ సేమ్ డేలో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. షుగర్ అనేది కూడా చాలా మందిని పట్టి పీడిస్తుంది కదా డాక్టర్ గారు. డయాబెటీస్ ఉండడం, రక్తనాళాలు లవ్ అవడం, ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్ లో మొదలవుతాయి. అవును. కాబట్టి అవును. అసోసియేటెడ్ దట్ ఆ కండిషన్ వేరు, ఈ కండిషన్ వేరు. ఇప్పుడు డయాబెటీస్ తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి? డయాబెటీస్ కంట్రోల్ కు ముందు మా ఫిజిషియన్ ఒపీనియన్ తీసుకొని దానికి, లేదా ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తో తీసుకుని పాటిస్తూ ముందు షుగర్ కంట్రోల్ చేసిన తర్వాతనే వెరికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వెరికోస్ వెయిన్స్ కు మెడికల్ మేనేజ్మెంట్ అంటూ ఏమీ లేదు. కేవలం స్టాకింగ్స్ వేసుకోవడం, ప్రెషర్ అప్లై చేసి వాటికి వాసిపోయిన రక్తనాళాలకు కొంత సపోర్ట్ ఇచ్చి చేయడం వల్ల రక్తనాళం డయామీటర్ పెద్దగా అయినప్పుడు లోపల ఉన్న వాల్వ్స్ అప్రాక్సిమేట్ కావు. కాబట్టి వచ్చిన కింది నుంచి రక్తం పైకి పంపడానికి వాల్వ్స్ హెల్ప్ చేస్తాయి. ఆ వాల్వ్స్ ఏదైతే ఉన్నాయో పైకి పోతున్న రక్తాన్ని కిందికి రాకుండా, లేదా సూపర్ఫిషియల్ వెయిన్స్ నుంచి డీప్ వెయిన్స్కి పోయిన రక్తం మళ్ళీ రిటర్న్ సూపర్ఫిషియల్ వెయిన్స్కి రాకుండా ఉండేదానికి ఉన్నటువంటి వాల్వ్స్ ఫంక్షన్ లూజ్ అయిపోతుంది. ఎందుకు ఫంక్షన్ లూజ్ అయింది? వెడల్పోయినాయి కాబట్టి డిస్టెన్స్ పెరిగిపోతుంది. డిస్టెన్స్ పెరిగిపోయినప్పుడు ఇట్ విల్ కమ్ బ్యాక్. అది వచ్చిన రక్తం అందులో నిలువ ఉంటుంది కాబట్టి కాలు పొద్దుటి నుంచి సాయంత్రం నిలబడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళకి ఏమవుతుంది, కాలు వాసిపోయి సాయంత్రం అయ్యేసరికి కాలు వాపు వస్తుంది, లేదా జర్నీ చేసేసరికి కాళ్ళలో వాపు వస్తుంది, పాదాల్లో వాపు వస్తుంది, యాంకిల్స్ పైన వాపు వస్తుంది. అది మళ్ళీ పడుకొని పొద్దున్న లేసరికి తగ్గిపోతుంది. ఇంకా కొందరిలో ఏంటంటే ఈ కాఫ్ మజిల్స్లో పెయిన్ వస్తుంది, క్రాంప్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వాస్కులారిటీ, ఆక్సిజనేషన్ ఉండదు కాబట్టి క్రాంప్స్ కూడా వస్తాయి. అందులో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ మేనిఫెస్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి న్యూరోపతి ఉంటుంది కాబట్టి ఇది అది రెండు కలిసినప్పుడు వాళ్ళకి ఎక్కువ క్రాంప్స్ వచ్చే అవకాశం. ఇవి బర్న్ చేస్తారు ఒక పద్ధతిలో అనేది వింటూ ఉంటాం కదా డాక్టర్ గారు. బర్న్ చేస్తారు, క్రమేపీ అవి కలిసిపోతుంది బాడీలో అనేది కూడా వినడం జరిగింది. అయితే బర్న్ చేసిన ఈ ప్రక్రియలో కంప్రెషన్ అనేది ఇస్తే కాలికి పర్టికులర్ గా ఆ పర్టికులర్ ఏరియాలో, అంటే స్టాకింగ్స్ వేసి కంప్రెషన్ ఇచ్చి ఆ పెయిన్ రాకుండా ఉండడం కోసం అని చెప్తారు. కానీ పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంది ఏమిటి అంటే, వన్స్ అది అయిపోయిన తర్వాత నెలల తరబడి మాకు పెయిన్ ఉంది, ఎప్పుడు తగ్గుతుంది అని. అది బర్న్ చేసేటప్పుడు యూజ్ చేసే పద్ధతిని ఎండోవాస్కులర్ లేజర్ మెథడ్ అంటే లేజర్ యూజ్ చేసి బర్న్ చేయడం. లేజర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎనర్జీ. లైట్ విల్ జనరేట్ ద హీట్. ఆ హీట్ తోటి ఏమవుతుంది, హీట్ తోని ఈ లోపల ఉన్న రక్తనాళంలో ఉన్నటువంటి ఎండోథీలియం మనం బర్న్ చేస్తాం కాబట్టి ఇట్ గెట్స్ narrowed and also it gets some places adherent also. దాని కూడా అతుకుపోవడం లేదా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. దగ్గరికి వచ్చినప్పుడు ఆ డయామీటర్ తగ్గిపోయి ఆ రక్తనాళం ఆ ప్రాంతంలో పని చేయకుండా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ ఛానల్స్ నుంచి రక్తం ప్రవాహం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆల్టర్నేటివ్ ఛానల్స్ వచ్చే వరకు వాళ్ళకు కొంత ఇన్కన్వీనియన్స్ అనిపించవచ్చు, అంతేగాని పెద్ద నొప్పి ఉండదు. నొప్పి ఎప్పుడు వస్తుంది అని అంటే, దీని వెంబడే సెఫనస్ నర్వ్ అని ఉంటుంది. ఈ రక్తనాళం వెంబడి సెఫనస్ నర్వ్ ఉంటుంది. ఆ సెఫనస్ నర్వ్ ఒక్కోసారి చేసే ప్రొసీజర్లో, టెక్నిక్లో వీళ్ళు కనుక గమనించకపోయినట్లయితే ఆ సెఫనెక్స్ నర్వ్ కనుక డ్యామేజ్ జరిగినట్లయితే పెయిన్ ఎక్కువ ఉంటుంది. పెయిన్ కంటిన్యూస్గా ఉండే ఆస్కారం. ఎన్నాళ్ళు ఉంటుంది ఆ పెయిన్? అది రికవరీ అయ్యేదానికి డిపెండ్స్ ఆన్ ఎన్నాళ్ళు పడుతుంది అసలు రికవర్ అవ్వడానికి. అది ఎంత టైం పడుతుందనే చెప్పలేము. సాధారణంగా 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు. మెల్లగా రెండోది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, వేరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. కొందరు బాగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది. కొందరు పెయిన్ టాలరేట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకి కొంచెం అంత పెద్దగా నొప్పి ఉండదు. దే గో హెడ్. ఓకే, సో అలా ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అయితే ప్రెగ్నెన్సీలో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి, వెయిన్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత అవి సబ్సైడ్ అయిపోతాయి అని అంటారు, నిజమేనా డాక్టర్? అవునండి. ఎందుకు అని అంటే, ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో కడుపులో పెరుగుతున్నప్పుడు 4th month 5th month తర్వాత నుంచి ఎంబ్రియో సైజ్ ఎక్కువై అప్పటి వరకు ఈ ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్, జనరల్గా లెఫ్ట్ సైడ్ ఎక్కువ కనపడుతుంది. లెఫ్ట్ లెగ్ నుంచి వచ్చే రక్తనాళం ఏదైతుందో వచ్చి రైట్కు డ్రైన్ అవుతుంది. ఇన్ఫీరియర్ వీనకేవా అనేటువంటి అవయవం ఏదైతుందో అది కొంచెం రైట్కు ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ టు క్రాస్ ద మిడ్ లైన్. ఇప్పుడు ఈ యూట్రస్ సెంటర్లో ఉంటుంది కాబట్టి అది లెఫ్ట్ సైడ్ వాటి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ ఇప్పుడు దాని మీద పడినప్పుడు ఎక్కువ ఈ లెఫ్ట్ లెగ్ ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది. ఇంకొందరికి ఈ మేటర్నల్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఈ రక్తనాళం పైనుంచి ఇటు వచ్చి రైట్కి వచ్చేటువంటి ఆర్టరీ ఒకసారి దాని మీద క్రాస్ అయినప్పుడు కూడా ఆర్టరీ ప్రెస్ చేసే ఆస్కారం ఉంటుంది. అవి మేము అల్ట్రాసౌండ్లో కానీ లేకపోతే సిటీ వీనోగ్రామ్
చేసి కానీ దాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఓకే. ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎందుకంటే ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, తర్వాత యూట్రస్లో ఉన్నటువంటి ఎంబ్రియో వలన కానీ ప్రెషర్ వెయిన్ మీద పడినప్పుడు వీనస్ డ్రైనేజ్ అనేది ఇంపెడిమెంట్ వస్తుంది, దానికి సరిగా ఉండదు. అందుకే ఏం చేస్తున్నట్టు సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఒక సైడ్ తిరిగి పడుకోవాలి అని చెప్తారు. అందులో అది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ అయినా తిరిగి పడుకోవచ్చు, రైట్ సైడ్ అయినా యాజ్ పర్ దేర్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. ఏ కాలుకి ఎక్కువ మేనిఫెస్టేషన్ ఉంటే అటు సైడ్ కాకుండా అదర్ సైడ్ తిరిగి పడుకుంటే, ఎక్కువసేపు ఒక సైడ్ పడుకుంటే తగ్గిపోయే ఆస్కారం ఉంది. డెలివరీ తర్వాత ఇది బయట ఎక్స్టర్నల్ ప్రెషర్ తో వచ్చినటువంటిది మాత్రం తగ్గిపోతుంది. కానీ మెయిన్ వైల్ ఏమవుతుందంటే డెలివరీ కంటే ఉన్న పీరియడ్ లో వీళ్ళు అశ్రద్ధ చేయడంతో అవి రక్తనాళాలు సాగిపోయినట్టు ఏది ఉంటే డెలివరీ తర్వాత కూడా తగ్గిపో. సర్జరీ అప్పుడు తగ్గిపోకపోతే అప్పుడు మేము ఎండోవాస్కులర్ లేజర్ థెరపీ ఉంది కదా, లేజర్ అయితే ఇప్పుడు లేజర్ కు బదులు గ్లూ యూజ్ చేసి దాన్ని సీల్ చేయడం జరుగుతుంది. ఈ రక్తనాళం అయితే ఏదవుతుందో మీది నుంచి కింది వరకు టోటల్ గా గ్లూ ఇది ఇంజెక్ట్ చేసి, ఫారెన్ బాడీ అయినా అది ఇనర్ట్ మెటీరియల్ కాబట్టి రియాక్షన్ ఏమి ఉండదు, కాబట్టి పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. లేజర్ లో బర్న్ చేస్తాం కాబట్టి ఇంజురీ అవుతుంది కాబట్టి పెయిన్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో పెయిన్ ఉండదు. రైట్ డాక్టర్ గారు. చాలా మందికి టైట్ బట్టలు వేసుకోవటం అనేది అలవాటు ఉంటుంది, కొంతమందికి హై హీల్స్ వేసుకోవటం అనేది అలవాటుగా ఉంటుంది డాక్టర్ గారు. అలాగే టైట్ బట్టలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది అకార్డింగ్ టు ద స్టైల్. అలాగే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం కూడా చాలా మందికి అలవాటు ఉంటుంది. ఇది కూడా వెరికోస్ వెయిన్స్ కి ఏమైనా ప్రోన్ అయి ఉంటారా ఇట్లా ఉంటే? కరెక్ట్ గా టైట్ బట్టలు అంటే మేము సాధారణంగా వెరికోస్ వెయిన్స్ కి ఇచ్చే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ లో కూడా స్టాకింగ్స్ అప్లై చేయమని చెప్తాం. స్టాకింగ్స్ దే ఆర్ నథింగ్ బట్ అప్లైయింగ్ ది ఎక్స్టర్నల్ ప్రెషర్. మైల్డ్ ప్రెషర్ అప్లై చేస్తుంది. బాగా సివియర్ హెవీ ప్రెషర్ ఇస్తే బ్లడ్ సప్లై టోటల్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మైల్డ్ తక్కువ ప్రెషర్ అప్లై చేయడం జరుగుతుంది కంప్రెషన్ స్టాక్స్ తోని. దట్ విల్ నాట్ కాజ్ ఎనీ డిస్కంఫర్ట్ టు ద షుడ్ నాట్ కాజ్ ఎనీ డిస్కంఫర్ట్ టు ద పేషెంట్ ఆల్సో. ఆయనకి ఫిట్ అయ్యేటి ఆయనకు కావాల్సిన సైజ్ చూసుకొని తీసుకోవాల్సిందే ఫార్మసీలో. ఆ తర్వాత ఈ టైట్ డ్రెస్సింగ్ లో దీనికి అట్రిబ్యూట్ చేయలేం. హై హీల్స్ వేసుకునే వాళ్ళందరికీ కారణంగా వెరికోస్ వెయిన్స్ రావు. వాళ్ళకి ఏమైనా వస్తే యాంకిల్ జాయింట్ లో యాంకిల్ ఇష్యూస్ లేదా లెగ్ పెయిన్స్ అటువంటి ఏమైనా జాయింట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం రావచ్చు, కానీ వెరికోస్ వెయిన్స్ రాదు. వెరికోస్ వెయిన్స్ ఒకరి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే, అంటే ఎక్కువసేపు కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ రక్తనాళం ప్రెస్ అయితే మాత్రం అప్పుడు వెరికోజ్ వెయిన్స్ కంటే ఎక్కువ డీప్ వాస్కులర్ థ్రాంబోసిస్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది జరిగే ఆస్కారం. అది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది దట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టిపోతే తీసుకుపోయే రక్తనాళం రెండు సిస్టమ్లు ఉంటాయి, సూపర్ఫిషియల్ ఉంటుంది, డీప్ ఉంటుంది. ఆ సూపర్ఫిషియల్ వెయిన్స్కి వచ్చే ప్రాబ్లంలో మీరు వెరికోజ్ వెయిన్స్ అని చెప్పడం జరిగింది. దానికి బదులు ఈ సూపర్ఫిషియల్ సిస్టమ్ అంతా పోయి డ్రైన్ అయ్యేది డీప్ వెయిన్స్లోకి డ్రైన్ అవుతుంది. ఆ డీప్ వెయిన్ లోపలికి డ్రైన్ అయ్యేటువంటి ఫెమరల్ వెయిన్ కానీ పాప్లిటల్ వెయిన్లో కానీ బ్లడ్ సప్లై రిటర్న్ అయ్యేది కనుక కాలేకపోయేటట్టు అంటే ప్రెషర్ అప్లై చేసి పెడితే దాంట్లో అప్పుడు రక్తం గడ్డగట్టిపోతే డీవీటీ అని ఏర్పడుతుంది, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని. అది ఎమర్జెన్సీగా వస్తుంది, ఎందుకంటే సివియర్ స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. సాధారణంగా చాలా మందికి లాంగ్ జర్నీ అవర్స్ చేసిన జర్నీస్, ఓవర్ నైట్ జర్నీ చేస్తూ ఉంటారు. ఒకే పద్ధతిలో కూర్చోవడం ఉండడం వలన ఆ రక్తం గడ్డగట్టిపోతుంది. ఆ రక్తం గడ్డగట్టిన వాళ్ళకి మాత్రం వెంటనే అర్జెంటుగా రక్తం పలచబడడానికి మందులు ఇవ్వాల్సి రావచ్చు, లేదా ఇంటర్వెన్షన్ కూడా చేసి దాంట్లో ఉన్నటువంటి గడ్డగట్టిన రక్తాన్ని తీయాల్సి కూడా రావచ్చు. దానికి సక్షన్ చేసి ముందు మెడిసిన్ ఇచ్చి తగ్గించే ఏర్పాటు చూడవచ్చు, లేదా దీన్ని ఇంకా గట్టి ఉంది ఎక్కువ ఉంది అనుకుంటే దాని ప్యాసేజ్ క్లియర్ చేయాల్సిందే. అది చేస్తేనే వాళ్ళకు వాపు తగ్గిపోతుంది, ప్రాబ్లం తగ్గుతుంది. అయితే దీనికి ఏంటంటే ఇది చేసే ముందు తప్పనిసరిగా ఐబీసీ ఫిల్టర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఐబీసీ ఫిల్టర్ వేసి ఈ ప్రాసెస్ చేస్తాం. ఎందుకు ఫిల్టర్ పెడతాం పైన అంటే, ఈ గడ్డగట్టిన రక్తం ఏదైతే ఉందో ముక్కలయ్యి పైకి ఒక ముక్క లాంటిది ఏదైనా థ్రాంబస్ పీస్ కనుక పోయింది అనుకోండి, ఇట్ లాడ్జెస్ ఇన్ ద లంగ్స్. కాబట్టి ఇప్పుడు లంగ్స్ లో పోయిందంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, అది లైఫ్ రిస్క్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో పోతే, తక్కువ మొత్తంలో పోయినప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏం కాకపోవచ్చు, కానీ పార్ట్ ఆఫ్ ద లంగ్ విల్ బి డ్యామేజ్. చాలా రిస్కీ. అయితే ఇది అసిమ్టమాటిక్ గా ఉండనివ్వండి లేకపోతే సిమ్టమాటిక్ గా ఉండనివ్వండి, టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి? వెరికోస్ వెయిన్స్ అలాగే ఉంటే అడ్వాన్స్ అయిపోయి ముందు వాపు రావడం, తర్వాత స్కిన్ లో పిగ్మెంటేషన్ రావడం, నల్లబడిపోవడం జరుగుతుంది. ఎక్కువ సార్లు ఇది
మన పాదంలో యాంకిల్ దగ్గర కనబడుతుంది. కనపడుతుంది. ఈ యాంకిల్ దగ్గర ఎక్కడ కనబడుతుంది అంటే లోపల సైడే కనబడుతుంది. Hmm. ఈ వెరికోజ్ వెయిన్స్ కి వచ్చేదంతా ఎక్కువ సమస్య అంతా Hmm. రెండు కాళ్ళ మధ్య భాగంలో వరకే కనబడుతుంది. Hmm. ఆ యాంకిల్ పై భాగంలో Hmm. చిన్నగా స్కిన్ డిస్కలరేషన్ అవుతుంది. ఆ పిగ్మెంటేషన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా దాంట్లో దురద రావడం, పుండు పడడం జరుగుతుంది. ఆ పుండు పడితే సర్వసాధారణంగా మానిపోదు. వెరికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయకుండా ఆ పుండు మానదు. దాన్ని వీనస్ అల్సర్ అని. ఆ వీనస్ అల్సర్ రాను రాను ఎక్కువ పెద్దది అవుతుంది. దాన్ని అలాగే అశ్రద్ధ చేసుకుంటూ ఏదో మందులు తీసుకుని మామూలు డ్రెస్సింగ్లు చేసుకుంటూ కాలక్షేపం చేస్తే అది ఒక్కోసారి కొందరికి క్రానిక్ అల్సర్ పోయి క్యాన్సరస్ అల్సర్ కూడా కావచ్చు. కానీ అది వెరీ రేర్. కానీ క్రానిక్ అల్సర్ అవుతుంది. లైఫ్ దానికి రిస్క్ ఉంటుందా డాక్టర్ గారు? లైఫ్ ఇన్ఫెక్షన్ అయితే లైఫ్ రిస్క్ ఉంటుంది. Hmm. సెప్టిసిమియాలో పోయి Hmm. లైఫ్ రిస్క్ ఉంటుంది. రైట్. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి డాక్టర్ గారు? మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎండోవాస్కులర్ లేజర్ థెరపీ అనేది ఒకటి. అది కూడా సేమ్ డే అడ్మిట్ కావచ్చు, చేయించుకొని సేమ్ డే ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. అలాగే గ్లూ థెరపీ, గ్లూ ఇంజెక్షన్తో చేసేటువంటి గ్లూ థెరపీ కూడా సేమ్ డే అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్. ఇవన్నీ కూడా డే కేర్ సర్జరీస్. వన్ డే అడ్మిషన్ లో కంప్లీట్ గా చేసి పంపిస్తుంది. దానికి మళ్ళీ పోయి వాళ్ళు దే కెన్ పర్ఫార్మ్ దేర్ ఓన్ డే టు డే యాక్టివిటీ, బ్యాక్ టు నార్మల్ లైఫ్. దే కెన్ కంటిన్యూ ఫ్రమ్ ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్. సమ్ పీపుల్ మే నీడ్ 1 or 2 days mild activity, but rest, not bed rest. They may not go attend their office duty or the other heavy work. Right. Light work they can do. ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత రికరెన్స్ ఏమైనా ఉంటుందా మళ్ళీ? Recurrence is very rare, but in some people after 10 or 15 years, if they continue to again do the same method of standing and working like that, it is a possibility. ఎందుకంటే ఇవి ఏవైతే కొలాటరల్ బ్రాంచెస్ ఉంటాయో అవి కూడా ఇదివరకు ఏదైతే రక్తనాళాలు ఎందుకైతే లావ్ అయిపోయినాయో మళ్ళీ అదే పద్ధతిలో ఉంటే ఈ ఆల్టర్నేటివ్ డెవలప్ అయిన రక్తనాళాల్లో కూడా కొంత వాపు వచ్చే ఆస్కారం ఉంటుంది. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ తో ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే యాజ్ అ డాక్టర్ మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? కంటిన్యూస్ మూవ్మెంట్ అనేది అవసరం. కాన్స్టెంట్ గా ఒకే ప్లేస్ లో కూర్చోకుండా కాఫ్ మజిల్స్ కు ఎక్సర్సైజ్ చేయడం, కాసేపు ఓ అరగంటకో గంటకో ఒకసారి మధ్యలో లేచి నిలబడి కనీసం ఒక 10 అడుగులు ఇటు అటు నడిచి వచ్చి మళ్ళీ కూర్చోవడం. ఆఫీస్ వర్క్ చేసిన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయినా, మేనేజర్స్ అయినా, ఫర్ ఎనీబడి హూ ఈస్ డూయింగ్ ఇన్ వైట్ కాలర్ జాబ్స్ ఏమున్నా కూడా వీలైనంత వరకు మధ్యలో లేచి పని మీదనే కానీ పని లేకున్నా కానీ లేచి తప్పనిసరిగా కొన్ని అడుగులు నడవడం అనేది అవసరం. నడిస్తే ఈ రక్తం కిందికి వచ్చిన రక్తం ఏదైతుందో పైకి వెళ్ళిపోతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ వెరికోస్ వెయిన్స్ తోటి. డెఫినెట్ గా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ టైం ఇచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలు డాక్టర్ గారు. నమస్తే. థాంక్యూ వెరీ మచ్. మీరు కూడా మీ సర్వీస్ బాగా చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీ ద్వారా ప్రజలందరికీ వెరికోస్ వెయిన్స్ గురించి కావలసిన అవేర్నెస్ ను పంచుతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు తీసుకునే జాగ్రత్తకు మేము కృతజ్ఞులం.